రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ వ్యవస్థను చేపడుతున్న నేపథ్యంలో నంద్యాల పట్టణం 6వ వార్డులో కొన్ని ఇళ్ల వద్దకు మాత్రం రేషన్ పంపిణీ వాహనం వస్తుందని, ఎన్నికలైన ఒక్క నెల మాత్రమే తమ ఇళ్ల వద్దకు రేషన్ వాహనం వచ్చేదని, నేడు ఇళ్ల వద్దకు రేషన్ వాహనం రావడం లేదని, రేషన్ కోసం ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి తమ ఇళ్ల వద్దకు రేషన్ వాహనం వచ్చేలా రేషన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. రేషన్ వాహనం వచ్చేందుకు రాజకీయం చేస్తున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. రాకుండా ఎందుకు కాడికి పోయి వేపించుకొచ్చుకోమంటున్నారు. వేపించుకొచ్చుకున్నాం చెప్పినప్పుడల్లా తిరుగుతా ఉండాలి. పిల్లలు నేస్తాం మేము. ఇంకా మాకు బండి అసలు లేదు. ఇళ్ళ కాడికి వస్తుంది అని అప్పుడు జగదమ్మ పెట్టాడు ఇళ్ళ కాడికి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అసలు కనీసం ఒకటే బండి కాకపోయింది. ఇక్కడికి వస్తే సందులోకి వచ్చామని పోయిన నెల ఎట్లా రాలేక కూడా మళ్ళీ అక్కడికి పోయినాం. అక్కడికి పోతే వారి నెట్వర్క్ పని చేయాలి మళ్ళీ రాపో అని చెప్తున్నారు. 3 ఆడలకు పని పెట్టింగ్ తీయ అక్కడ ఇక్కడ తిరుగుకుంటే పిల్లలు వస్తాం వీళ్ళకి స్కూళ్ళకు ఎట్లా ఇబ్బంది అయిపోతుంది కదా. మాకు పిల్లలు వేస్తున్నారు సార్. మా ఏరియాకు రాకున్నాడు మధ్య బజార్ అడిగితే ఉంటుంది కదా ఎట్లా వస్తారని మేము అడుగుతున్నాం. పండుగ ఉంది కదా సోమవారం వస్తామంటున్నారు. ఇంటి పోయిన అలాగే చెప్తారు కానీ రాలేదు. మన స్టోర్ కాడికి పోయి వేయించుకున్నాం. ఇట్లా చేస్తున్నారు. మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళ కాడికి వచ్చి వేస్తున్నారు. వచ్చిందని ఏం చేసింది మా బజారు రైలు బస్సరికి ఏం ఉండవు అయిపోతాయి. మా సందు ఏమంత బేకార్ అన్ని సందులో పోయి అన్ని కట్టల కింద అందులో పోయి అవుతున్నారు. ఇదేందయ్యా పార్టీలు? ఆ పార్టీ ఈ పార్టీ ఆడుంది. వైఎస్ఆర్లకు చేసినారు మీరు. మాకు తెలుగుదేశానికి ఓటు వేయలేదని మాకు ఓట్లు వచ్చిందే మొదలు మా సందుకు పార్టీ పోయినా వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు మీరు వేపించుకోలేదా? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఓట్లు రాసి పెట్టుకున్నావా? ప్రభుత్వం అన్నాక అందరికి ఒకటే ప్రభుత్వం. వైఎస్ఆర్ ఎవరు పింఛన్లు తీసుకోలేదు, ఎవరు డబ్బులు ఇప్పించుకోలేదు. వాళ్ళ కాడ 18 ఏళ్ళు తీసుకోలేదా? ఒక ఇంట్లో 2-3 పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తోడు కోడలు అక్క ఆడపిల్ల ఎందుకు మూడు చచ్చిపోయినారు కాబట్టి వస్తున్నాయి వాళ్ళకి. కానీ మేమెవరమేమన్నా మా బియ్యం ఎందుకు నిలబెడుతున్నారని అడుగుతున్నాం మేము. బియ్యానికి వచ్చేసరికి మా సందుకు రాదు యాను. ఆడికొసరి యానుకు టైర్లు పోతున్నాయా? బియ్యం కాకులు ఎత్తుకుపోతాయా మావి? ఎక్కడ నేల నుంచి పన్ను కట్టకుండా ఉంటేనే వచ్చి పన్ను కట్టించుకున్న సంవత్సరాలైనా కానీ మా ఇంట్లో పడే అక్కడికి రోడ్డు ఇప్పటికి పడవడం లేదు. మేము ముసలిలో ఉన్నాము, అందరం ఉన్నాము. ఎట్లా తిరగాలి? ఎట్లా వానాకాలం వచ్చినా కానీ ఎట్లనే తిరగాలి. పోయిన నెల ఆయనే వేస్తున్నారు. ఈ నెల సార్తో మాట్లాడి వచ్చింది ప్రసాద్ రావు సార్ సిఎంటిడి ప్రసాద్ రావు. మళ్ళీ స్టోర్ డీలర్ వచ్చేసి అన్న వచ్చాను. యాకని కాదు, బియ్యం ఆయనకి తక్కువ వస్తున్నాయని నాకు ఎత్తడం లేదు. బండి దూరం నుంచి తక్కువ వస్తాయని నాకు ఎత్తడం లేదు. మనం తూకం వేసి బియ్యం ఎత్తుకుంటాం కదా, ఆ బియ్యం వచ్చేటి తక్కువ వస్తున్నాయి ఆయనకి ప్రతి నెల 4 సంచులు. ఆయన మనం చెప్తున్నాము, ఆయన వినడం లేదు. నేనే మోసం చేశా అని చెప్తాను. నేనేటో మోసం చేశాను, ఆ మోసం చేశా అని నాకు బియ్యం ఎత్తడం లేదు. 4 సంచులు తక్కువ వస్తున్నాయి. స్టోర్ డీలర్ ఎత్తితేనే కదా మనం పోయేది. అందరికి ఏమని అవునా? ఇప్పుడు సందు ఉంటుంది, సందు మనం వేసుకుంటూ పోతాం. వాళ్ళ సందుకు నేను రావడం చెప్పడం లేదా? ఈ రోజు ఎత్తినా నాకు నిన్న మొన్న ఎత్తలే. నాకు పోయిన స్టోర్ డీలర్ వేసాడు బియ్యం, నాకు వేయలే బియ్యం.